నమస్కారం బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతీయ చక్రపీఠం వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురుగారు ఉన్నారు. గురుగారిని అడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ధన కనక వర్షం ఇంట్లో కురవాలంటే మనం శివుణ్ణి ఎలా ఆరాధించాలి? నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవబుద్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ముందు మనిషికి కావాల్సింది అత్యాశను వదులుకోవటం. ధనకనక వర్షం మన ఇంట్లో పడాలి అంటే ఏ పూజ చేయాలంటే ఏ పూజ చేసినా పడదమ్మా. ఏ పూజ చేసినా పడదు. ధనకనక వస్తు వాహనాలతో సమృద్ధిగా ఉండాలి అంటే ఏం చేయాలంటే వేరు. ఎందువలనండి అంటే వర్షము అని అంటే వచ్చి వెళ్ళిపోతుంది. అది మనకి అవసరమా? అవసరం లేదు. అవసరం కొన్నిసార్లు అవసరం కూడా అసలు అటువంటి వ్యవస్థ మనకు వద్దు. వస్తే స్థిరంగా ఉండిపోవాలి. ఆ స్థిరంగా ఉండాలంటే మనం ఏ విధానాన్ని ఆచరించాలి అని కొన్ని చెప్పబడి ఉంటాయి. దీంట్లో కైలాస యంత్రార్చన అని ఉంటుందమ్మా. కైలాస యంత్ర ఆరాధన, యంత్రార్చన అని ఉంటుంది ఈశ్వరుడికి. ఆ ఈశ్వరుడికి కైలాస యంత్రారాధన 27 రోజుల పాటు చేయాలి, జీవితం మొత్తం మీద. దాన్ని నక్షత్ర దీక్ష అంటారు. సామాన్యంగా ఒక రోజుకి అది ఒక 3 గంటల సమయం తీసుకుంటుంది. ఖచ్చితంగా మనం గట్టిగా మాట్లాడాలంటే మనం ఫేస్బుక్ మీద, వాట్సాప్ మీద, సోషల్ మీడియాలో రీల్స్ మీద చూసేటువంటి సమయం కూడా అది కాదు. అంతకన్నా ఎక్కువసేపు మనం వాటిల్లో టైం కేటాయిస్తూ ఉంటాం. ఆ 3 గంటల రోజుకి మనది కాదనుకుని 27 రోజులు ఆ విధానాన్ని కనుక ఆచరించినట్లయితే నీ తర్వాత 3 తరాల వరకు, మినిమంగా తక్కువలో తక్కువ అంటే 3 తరాలు ధన కనక వస్తు వాహనాది సర్వ సంపదలు కొలువైస్తారు ఈశ్వరుడు. ఎందువల్లనంటే ఐశ్వర్య ప్రదాత ఈశ్వరుడు. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేతు. అదేంటండి మీరు ఎట్లా అంటారు? డబ్బుకి అధిపతి లక్ష్మీదేవి కదా, మీరేదో చెప్తున్నారు కదా అని చెప్పి మమ్మల్ని నమ్మేమంటారా? ఎవరిని విన్నా లక్ష్మీదేవి లక్ష్మీదేవి అంటూ ఉంటారు. మీరేమో ఐశ్వర్యం ఈశ్వరం అంటారు. ఏంటంటే అవునమ్మా, నేను డబ్బు గురించి మాట్లాడట్లేదు, ఐశ్వర్యం గురించి మాట్లాడుతున్నాను. ఐశ్వర్యం అంటే ఏంటి, డబ్బు అంటే ఏంటండి అది కూడా తెలియదు. మళ్ళీ నన్ను ప్రశ్నిస్తారు. ఐశ్వర్యానికి డబ్బుకి అర్థం తెలిసావదు, మళ్ళీ నన్ను ప్రశ్నించడానికి తయారవుతారు వీళ్ళు. ఏం చేస్తా, మంద గమనము అంటారు. మంద బుద్ధి అంటే బుద్ధి లేనిదనం అంటారు దాన్ని. ఐశ్వర్యము అని అంటే మన దగ్గర ఎప్పుడు ఏది ఉండదు, మన అవసరం ఏది ఆగదు. మన అవసరం ఏది ఆగదు. రేపు పొద్దున ఒక పెద్ద ప్రోగ్రాం అనుకుంటాం, చేతిలో డబ్బులు లేవు, కానీ అది అయిపోతుంది, అది ఆగదు. అది ఐశ్వర్యం. డబ్బు బ్యాంకులో ఉంది, రేపు అర్జెంటుగా డబ్బులు కావాలి. 2 లక్షలు 3 లక్షలు ఉంటే కానీ పని కాదు, 4 లక్షలు ఉంటే కానీ పని కాదు. ఓకే, దరిద్రం నెత్తి మీద పడ్డట్టుగా, పిడుగుపడ్డట్టుగా రాత్రికి రాత్రి పర్నాడు బ్యాంకులు సెలవు పెట్టారు. నీ దగ్గర డబ్బు ఉంది, నువ్వు తీసుకోగలవా? తీసుకోలేవు. లిక్విడే కావాలి. నీ వల్ల అవుతుందా? సో అంటే డబ్బు ఉండి కూడా నువ్వు నీ పని చేసుకోలేకపోయావుగా. అది దానికి దీనికి. లక్ష్మీదేవి మన దగ్గర ఉంటే సరిపోదు, ఆవిడ అనుగ్రహం ఉండాలి. ఆవిడ లేకపోయినా నష్టం లేదు, ఆవిడ అనుగ్రహం మన దగ్గర ఉండాలి. కానీ ఈశ్వరుడు ఐశ్వర్యం అనేటువంటిది ఎప్పుడు మన తోడుగానే ఆయన ఉంటాడు. మనకు కనిపించదు, మనకి ఏనాడు కనిపించదు. మనకు డబ్బు వెనకాల ఉన్నట్టుగా అనేది కనిపించదు. కానీ రేపు ఉదయం ఫంక్షన్ ఉంది, ప్రోగ్రాం, అది ఆగదు. అది ఈశ్వరుడు ఇచ్చేటువంటి ఐశ్వర్యం. అది ఐశ్వర్యం అనేటువంటిది ఆయుష్, వర్చస్సు, యశస్సు, తేజస్సు. అంటే ఇప్పుడు మామూలుగా 100కి 60 మంది మగవాళ్ళు, 100కి 200 మంది ఆడవాళ్ళు. చేసే పని ఏంటి చెప్పమ్మా? 60 మంది కూడా కాదు, ఇంకా 100కి 40 మంది వెళ్ళమ్మా. ఏం చేస్తారు? బయటికి రావాలంటే
మొహానికి పెయింట్ పూసుకుంటారు. పూసుకోరా? పూసుకుంటారు ఖచ్చితంగా. అవునా? అంటే మొహానికి ఆ మేకప్లు అవన్నీ వేసుకుంటే బయటికి రారు. మేకప్లు కానీ పౌడర్ కానీ ఏమీ లేకుండా స్వతహాగానే కాంతివంతంగా ఉండేటువంటి తేజస్సు. కొంతమందిని మనం చూడంగానే ముఖంలో ఎంత నల్లగా ఉన్నా ఎలా ఉన్నా ఒక కళ ఉంటుంది. అదే తేజస్సమ్మ. ఆ కళ ఎన్ని పౌడర్లు వేసుకునే ఉపయోగం లేదు. అవి ఏదన్నా వేస్తే కళ చేరిపోతుంది. అది లేకుండా ముఖంలో ఉండేటువంటి ఒక కళ, దాన్నే తేజస్సు అంటారు. అలాగే యశస్సు. కొంతమందిని జడ్జ్ చేస్తూ ఉంటాం, ఇష్టం కానీ వాడి దగ్గర 10 కోట్ల రూపాయలు ఉంటాయి, లేదా డబ్బు ఉండక్కల రూపాయి అప్పు ఉండదు, మానసికంగా హాయిగా ఉంటాడు, కడుపు నిండా అన్నం తింటాడు, కంటి నిండా పడుకుంటాడు, చేతి నిండా పని చేసుకుంటాడు. వాడిని మనం సర్లే అని అంటాం. కానీ వాడికి భగవంతుడు ఇచ్చిన అవకాశం ఏంటంటే ఉన్నదాన్ని సద్వినియోగం చేసుకుంటాం, ఉన్న దాంట్లో తృప్తి పడటం. ఇది ఐశ్వర్యం. నా దగ్గర లేనిది నాకు కావాలంటాం కాదు, నా దగ్గర ఉన్న దాంతో నేను తినే ఒకరికి పెట్టగలగాలి. అది ఐశ్వర్యం. యశస్సు. వర్చస్సు అంటే వృద్ధి పొందటం. నువ్వు ఏదైతే చేస్తున్నావో అదే 10 రకాలుగా వృద్ధి. ఇటువంటివన్నీ కూడా ఆ ఈశ్వరుడు ఇస్తాడు. ఏది మహాయంత్ర కైలాసంలో, మహాకైలాసయంత్రం అని చెప్పి మహాలింగార్చన విధానం. అందులో ఏముందండి, 366 శివలింగాలు ఉంటాయి. అందులో మనం ఇంటికి వాస్తు పూజ చేసేటప్పుడు కానీ, ఇల్లు తీసుకునేటప్పుడు కానీ తూర్పు పెట్టు పడమరెట్టు అని మనం చూసుకుంటూ ఉంటాం కదా. కేవలం ఒకటే చూస్తాం, 8 దిక్కుల యొక్క అనుగ్రహం మనకు కావాలి. ఈ మహాలింగార్చనలో 8 దిక్కులకు సంబంధించినటువంటి ఇంద్రాగ్ని యమ నిరుతి వరుణ వాయువ్య కుబేర ఈశానాది అష్టదిక్పాలకు అందులో కొలువై ఉంటారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితి లయకారకులు అందులో కొలువై ఉంటారు. వాళ్ళు 8 రకాలుగాను ఉంటారు. 8 దిక్కుల అంటే 24 మంది వారు ఉంటారు అందులో. తర్వాత తాండవేశ్వరులు అంటే ఈశ్వరుడి యొక్క గణములు. మనం ఇంట్లోంచి బయటకు వస్తుంటే మనతో పాటు తక్కువగా 10 మందో 15 మందో వస్తూ ఉంటారు మామూలుగా. అలా ఈశ్వరుడితో పాటు ఎప్పుడు ఉండేటువంటి గణం శివగణం తాండవేశ్వరులు ఉంటారు. వాళ్ళు 108 మంది ఉంటారు అక్కడ. అలాగే గణపతి గురించి మనకు తెలుసు. అందులో 8 మంది గణపతులు ఉంటారమ్మ. అష్టసిద్ధులు మనకు ధారపోస్తారు, అష్ట ఐశ్వర్యాలు మనకు ధారపోస్తారు, అష్ట దరిద్రాలను తీసి పక్కన పడేస్తారు. అలానే భవాది పృథివీమూర్తులు అని చెప్పి భూమి మీద మనకు ఏది అవసరమో భూమి కొనాలి. మన భూమిలో ఎవరో కాలు పెట్టాడు, జెండా పాటాడు, ఇంకోటి ఎవడో వచ్చి మనం కొనుక్కున్నట్టు దాన్ని మన ప్రమేయం లేకుండా వేరే వాడికి అమ్మాడు. అంటే ఒకే భూమిని 2-3 కొనుక్కుంటూ ఉంటారు. హైదరాబాద్ లాంటి మహానగరంలో చాలా అది సర్వసాధారణం. ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. వాటిల్లో భూ సంబంధిత కోర్టులు వివాదాలు ఇవన్నీ బాగా వచ్చి మన దానికే ఇది మనదే అని నిరూపించుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతుంటాం. మన సొంతదే కానీ అది మనదే అని నిరూపించుకోవడానికి వేరేవాడు అందులో వచ్చి కాలు పెడితే వాడికి డబ్బులు ఇచ్చి మన పక్కకి తెప్పించాల్సి ఖరాబ్ పడుతూ ఉంటుంది. అంటే అది రౌడీజమో దండానో ఏవో చేస్తూ ఉంటారు. ఒకళ్ళు భూమిలో ఇంకొకళ్ళు వచ్చి కాలు పెట్టడం నాది అని చెప్పేది ఏంటంటే వాళ్ళే దాన్ని దందా చేసి దాన్నే వాళ్ళే సెటిల్మెంట్ చేసినట్టుగా డబ్బు. ఆ నీచమైన కొంతమంది జనాలు ఉన్నారు. పేడ పురుక్కనహీనం వీళ్ళు. అంటే నా స్థలంలో వాళ్ళు కబ్జా వచ్చి నా స్థలం నేను బయటికి రావాలంటే మళ్ళీ వాళ్ళ దగ్గరికి నేను మధ్యవర్తిత్వంగా వాళ్ళని తీసుకొని వెళ్తే నాకు మాట్లాడిచ్చి వాళ్ళు ఇంత కమిషన్ తీసుకొని నా స్థలం నాకు ఇస్తారన్నమాట. ఇటువంటి పనికి మాల పేడ పురుక్కనహీనమైన బ్రతుకులు చాలామంది బ్రతుకుతూ ఉంటారు. అటువంటి వాటి నుంచి మనల్ని రక్షించేటువంటి వాళ్ళు భవాది పృథివీమూర్తులమ్మ. అంటే భూమికి సంబంధించి భూమి మీద ఉండేటువంటివి ఏవైతే కనుక రత్నాలు రాశులు ఇవన్నీ రకరకాలైన సంపదలని భూమిలో మొత్తం నిక్షేపం ఉంటాయి. అవి మనకు ఏది కావాలన్నా భూమికి సంబంధించిన ప్రతి దాంట్లో మనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం ప్రశాంతంగా ఉండాలంటే భవాది అష్టమూర్తులు వారి అనుగ్రహం కావాలి. వారు 8 మంది అందులోనే నిక్షిప్తమై ఉంటారు. ఇకపోతే సద్యోజాతాది పంచబ్రహ్మలు ఉంటారమ్మ. అంటే సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన అంటారు. సద్యోజాతం ఏదైనా ఒక పని అనుకున్నప్పుడు అది లేట్ అవుతూ ఉంటుంది. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి పని కావట్లేదు, అది అన్ని విఘ్నాలు వస్తున్నాయని చెప్పి అటువంటి ఏ పని అయినప్పటికీ కూడా సద్యకాలంలో పూర్తవుతాయి. సద్యోజాత అది పంచబ్రహ్మలతోటి. సద్యోజాత వామదేవ
ఇది మనది కాదు అని దాని జోలికి మనం వెళ్ళం. మనదేం దాని జోలికి ఎవరిని రానివ్వడు. అఘోరం. అఘోరం అంటే తెలుసు మీకు? చెప్పండి. ఘోరం కానిది. ఘోరము కానటువంటిది, ఘోరము చేయనటువంటిది, ఘోరము లేనటువంటిది అఘోరము అంటే. అంటే మన పరివాహిక ప్రాంతాలు మొత్తం మీద, మన కుటుంబం మీద ఎలాంటి అనుమతి లేనిది చీమ కూడా మన ఇంట్లోకి రాకుండా ఉండేటట్టుగా రక్షక కవచంలా ఈ 25 శివలింగాలమ్మ అవి. సద్యోజాతి పంచబ్రహ్మలు 25 మంది వాళ్ళు అక్కడ కొలువై ఉంటారు. తర్వాత ఏకాదశ రుద్రుడు. మనిషిని ప్రతి దాంట్లో నుంచి కూడా అనేక రకాల ఆటంకాల నుండి, అవమానాల నుండి వృద్ధి చెందడానికి ఏవైతే అడ్డుపడుతూ ఉంటాయో, మన మీద పడి ఏడిచేటువంటి మనుషులు ఉంటారు, మన మీద అపనిందలు వేసేవాళ్ళు ఉంటారు, రకరకాలుగా ఇటువంటి వాళ్ళందరి నుంచి కాపాడేటువంటి వాళ్ళు 11 మంది ఈశ్వరుడు. ఆ తర్వాత షట్తారకులు. నాగదోషం, సర్పదోషం, కుజదోషం, కాలసర్పదోషం, ఇటువంటి వాటి నుంచి వివాహం కాకుండా, అయి సంతానం కలగకుండా, సంతానం ఒకవేళ అబార్షన్స్ అయిపోతూ పుట్టేటువంటి పిల్లలకి ఆరోగ్యం సరిగ్గా లేకుండా వచ్చేటువంటి వాళ్ళ నుంచి వాళ్ళకి ఎలాంటి దోషాలు రాకుండా కాపాడతారు ఈ 6. తర్వాత దక్షిణామూర్తి. అపారమైనటువంటి మేధకారకుడు. మేధస్సు, అపారమైన మేధస్సు, సామాన్యమైన మేధస్సు కాదమ్మా అది. ఇక్కడ కూర్చొని ఆ మేధా సంపత్తితో ఏం జరుగుతుందో మొత్తం అంతా రాసిపెట్టగలుగుతాడు. అంతటి జ్ఞానం దక్షిణామూర్తి ఇస్తాడు. పిల్లలకి కానీ పెద్దలకి కానీ నిలబడటానికి, స్థిరంగా ఉండిపోవడానికి దక్షిణామూర్తి కారకుడు ఆయన ఒకడు. తర్వాత 135 మంది అమ్మవార్లమ్మ. 135 మంది అమ్మవార్లు. సర్వకాల సర్వావస్థలు ఎందు కూడా ఎప్పుడు మన గృహం చుట్టూతా కూడా అల్లిక వలె చుడుతూ ఒకేసారి 10,000 మంది గంతుడు బుల్లెట్లు కాల్చిన మన గోడకూరు తగలకుండా అల్లిక వలె తిరుగుతూ మన ఇంటిని కాపాడుతుందమ్మ. అనంతరం 25 మంది ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడికి ధ్యానం చేసినప్పుడు ఇవన్నీ కూడా ఇన్ని రకాల సమస్యలు లేకుండా ప్రశాంతంగా ఉండటమే ఐశ్వర్యం. ఆ ఐశ్వర్యానికి కారకుడు ఈశ్వరుడు. కాబట్టి గురుగారు, బిల్వపత్రంతో మనం శివుని ఎలా ఆరాధించాలి? అదే చెప్తున్నాను ఇప్పుడు. ఆ ఈశ్వరుడికి మహాలింగార్చన ప్రక్రియలో 11 ఆవరణార్చనలు ఉంటాయమ్మా. ఈ 11 ఆవరణార్చనలు అయిన తర్వాత బిల్వములు, లేదంటే ఒక్కొక్క ఆవరణార్చనకి బిల్వాలు నీటిలో వేసుకొని 11 కలశాలు, 11 కలశాలలో బిల్వంతో పాటుగా భస్మము, గంధము, పన్నీరు, పుష్పములు, బంగారము, వెండి, లోహాలు ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా ఈ యొక్క బిల్వాలతో పాటుగా అన్నీ ఒక్కొక్క దాంట్లో 11 రకాల ద్రవ్యాలు వేసేసుకొని, ఒక దాంట్లో బంగారం, ఒక దాంట్లో వెండి, ఈ పంచలోహాలు ఉంటాయి కదమ్మా, అవన్నీ వేసుకుంటూ వస్తూ ఒక దాంట్లో డబ్బులు, ప్రతి దాంట్లోనూ బిల్వదలం, పన్నీరు వేసుకుంటూ వచ్చి ఈ యొక్క ఆవరణార్చన చేసినప్పుడు ఒక్కొక్క ఆవరణార్చన ఒక్కొక్క కలశంతో అభిషేకం చేసుకురావాలి. ఇలా 11 ఆవరణార్చనలకి ఆ బిల్వోదకంతో పుష్పోదకం, పత్రోదకం, రసోదకం ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. కాబట్టి వాటితో ఆ అభిషేకము చేయటం వలన స్వామివారికి ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకుని ఉన్నామో ఇన్ని విషయాలు ఇలా ఉన్నాయి, ఇంత కారణం ఉంది, ఈ మహాలింగార్చన అంటే ఎవరెవరు ఉంటారు ఏంటని ఇన్ని చెప్పుకున్నాము. దాని యొక్క ప్రభావం మొత్తం కూడా 3 తరాలకి ఈశ్వరుడు ఇస్తాడమ్మా. 27 రోజుల పాటు, ఎన్ని 27 రోజుల పాటు ఇక మనం వెను తిరిగి చూడవలసిన అవసరం లేకుండా అపరిమితమైనటువంటి ఐశ్వర్యాన్ని ఇస్తాడమ్మ ఈశ్వరుడు. దానికి మూలమే మహాలింగ కైలాస యంత్రము అనగా మహాలింగార్చన అని అంటారు. దానికి 360 శివలింగాలకి ఏకకాలంలో ఆరాధనలు, అర్చనలు చేయటం. దానికి ప్రధానంగా బిల్వోదకం, బిల్వాలు నీటిలో వేసి అదే నీటిలో సువర్ణము, వెండి ఇవన్నీ వేసుకుంటూ 11 కలశాలు పెట్టుకొని దానికి విడివిడిగా ఆ 360 శివలింగాలకి దాంతో అర్చన చేసుకొని ఆ బిల్వాలు స్వామివారు పడేటట్టుగా చేసుకోగలిగితే అంతకు మించినటువంటి మోక్షం కలిగని కొట్టలేదమ్మా. అది విషయం. ఓకే గురుగారు, చాలా చక్కగా వివరించారు బిల్వపత్రంతో ఎలా శివుణ్ణి ఆరాధించాలి అనే దాని గురించి. ధన్యవాదాలు.